నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో భాగంగా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ ప్రజల నుంచి 179 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందించి అర్జీలను నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక సారాంశ సవరణ నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటర్ను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా నిర్ధారించాలని, సంబంధిత ధృవపత్రాలను రిఫరెన్స్గా భద్రపరచుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అర్హులైన ఓటర్ల వివరాలు పక్కాగా నిర్ధారించడం, అనర్హతలు లేదా అభ్యంతరాలుంటే నిబంధనల ప్రకారం పరిశీలించడం ద్వారా ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో ఆర్టీఓలు కె ఆనందరావు, ఆర్ శివకుమార్, సిపిఓ ఎల్ అప్పలకొండ, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ప్రేమ్ కుమార్, పి భాగ్యలక్ష్మి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆడిట్ అబ్జర్వేషన్స్ వచ్చి పర్సనల్ గా గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ దాన్ని పర్సనల్ గా రిడ్రెస్ చేయలేదు అని డిసాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ గ్రీవెన్స్ ని ప్రాపర్ గా అది రిడ్రెస్ అవ్వకపోయినా కూడా రిడ్రెస్ అని చూపించారు కన్సర్న్ ఆఫీసర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ ఏదైతే మనకు ఆడిట్ అబ్జర్వేషన్స్ లో ఫ్లాగ్ అయింది. సో మీరు రివ్యూ చేసేటప్పుడు పోస్ట్ ఆడిట్ లో ఆల్ హెచ్ఓడీస్ హ్యావ్ టు సీ దిస్ థింగ్ క్రిటికల్లీ చేసి మీరు దానిపైన చర్యలు కూడా తీసుకోవాలి. అలాంటివి ఇంప్రాపర్ గా స్టాండర్డ్ ఫార్మాట్ లో రెస్పాన్స్ ఇవ్వడం, స్టాండర్డ్ ఫార్మాట్ లో ఎన్హాన్స్మెంట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నందుకు మనకు ఈ గ్రీవెన్స్ ఆడిట్ లో రిపీటెడ్ గా వస్తున్నారు. ఇప్పుడు ఎంపీడీఓ హ్యాండిల్ చేసిన గ్రీవెన్స్ పద్ధతి బాగాలేదు. సో అదర్ ఆఫీసర్స్ దగ్గర కన్సర్న్ డిస్ట్రిక్ట్ హెడ్స్ మీరు అసలు ఏం జరిగింది, అక్కడ ఇష్యూ ఏంటి, మనం రిజల్వ్ చేయగలమా చేయలేమా, చేయలేకపోతే ఆ గ్రీవెన్స్ ఇలా వస్తా ఉందా, లేదంటే నిజంగా మన ఆఫీసర్ సరిగ్గా మాట్లాడకుండా ఉండడం వల్ల ఇష్యూనా, లేదా మన వాళ్ళే ఒక పేజ్ లో బిహేవ్ చేయకుండా మన సైడ్ దే విల్ బి టేకింగ్ సైడ్స్ లోకల్లీ డిపెండింగ్ ఆన్ ద లోకల్ కండిషన్స్, దానివల్ల మనకి ఇష్యూ వస్తా ఉంటారు. అంటే యాక్చువల్గా అనాలిసిస్ చేసి ఇప్పుడు ఫోటోలు పెట్టడం ఇవన్నీ ఇంకా ఒక గ్రీవెన్స్ వచ్చింది, ఇప్పటికి ఫోటోలు పెట్టి ఇది చేస్తాం అదే చేస్తాం రిడ్రెస్ చేస్తామని రాస్తున్నారు. ఆన్ పేపర్ లో టెక్నికల్ గా తప్పకుండా నోటీసులు పంపిస్తున్నారు, కానీ ఇష్యూ మాత్రం ఎప్పటికీ రిజాల్వ్ మాత్రం అవ్వదు. సో అది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ద వే ఇష్యూ ఇస్ హ్యాండిల్డ్, వెదర్ యువర్ సబార్డినేట్ ఈస్ యాక్టింగ్ ఫెయిర్లీ ఆర్ హీ ఈస్ యాక్టింగ్ అన్ఫెయిర్లీ. ఐ థింక్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కెన్ డూ దట్ అసెస్మెంట్. మీరు ఆ యాంగిల్ అసెస్ చేసి చెప్పండి. పీజీఆర్ఎస్ఎల్ నుంచి దీని మీద రెస్పాన్సెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి తీసుకుని పెట్టండి సార్ నెక్స్ట్ మండే నుంచి. లేకపోతే కనుక మీరు వర్చువల్ హియరింగ్ కూడా ఇవ్వచ్చు. ఆ వర్చువల్ హియరింగ్ సంబంధించిన ఓటర్ అటువైపు మీరు ఇద్దరు కూడా మీరు పర్సనల్గా ఇవ్వాలి. ఈఆర్ఓస్ షుడ్ పర్సనల్లీ గివ్ దట్ హియరింగ్ అండ్ మీరు అప్లోడ్ చేసినప్పుడు కూడా వర్చువల్ హియరింగ్ కి మీరు అటెండ్ అవుతున్నట్టు అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ ఉన్న ఓటర్ కూడా అటెండ్ అవుతున్నట్టు తీసుకుని మీరు హియరింగ్స్ కంప్లీట్ చేయాలి. ఏ రోజు షెడ్యూల్ చేసే హియరింగ్స్ ఆ రోజు మనకి 80% కంప్లీట్ అవ్వాలి. సో దానికి తగ్గట్టుగా మీరు నోటీస్ ముందే ఇచ్చుకుని ఇన్షూర్ చేసుకోండి. చాలా మంది ఇల్లు ఉండకపోవడం, ఎక్కడెక్కడ ఉండడం ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వర్చువల్ హియరింగ్ ఇచ్చి క్లోజ్ చేయండి. ఉన్న పని చేయకండి.
మీ పొలంలోనేనా? మీ పొలంలోనే కదా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా? దూరం